అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు కథ కాదు. మన గురించి మనమేమనుకుంటున్నాం, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో వివరించే ఒక అద్భుతమైన ప్రయాణం. ఒక వ్యక్తి జీవితం అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎలా ఎదిగిందో, ఒక గ్రోత్ మైండ్సెట్ సాధించిన విజయం ఎలాంటిదో ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒకే ఒక చిన్న సంభాషణ ఒకరి జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేగలదా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఏళ్ల తరబడి మారని జీవితాలు కేవలం ఒక మాటతో ఎలా మారతాయి అన్న సందేహం రావచ్చు. కానీ మన మూలాలను కదిలించే ఒక చిన్న మాట అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేస్తుందో ఈ విశ్లేషణలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ముందుగా ఈ వ్యాపారవేత్త సవాలు ఏంటో చూద్దాం. అసలు భిక్షాటన నుంచి ఒక గొప్ప మార్పు ఎలా మొదలైందంటే, ఒక రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి ఎప్పటిలాగే భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అక్కడే చాలా చక్కగా సూట్ ధరించి ఉన్న ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను అతను గమనించాడు. ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుందని ఆశించి నేరుగా వెళ్లి భిక్ష అడిగాడు. ఇక్కడే కథలో అస్సలు టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. ఆ వ్యాపారవేత్త కేవలం డబ్బు ఇచ్చి ఊరుకోలేదు. ఒక బలమైన ప్రశ్న వేశాడు. మీరెప్పుడూ అడుగుతూనే ఉంటారు, కాని ఎవ్వరికైనా ఎప్పుడైనా ఏదైనా ఇస్తారా? ఆ ప్రశ్నకు ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. సార్, నేను బిచ్చగాణ్ణి కదా, నేను ఎదుటివారికి ఎలా ఇవ్వగలను అని ఆశ్చర్యపోతూ బదులిచ్చాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త చెప్పిన మాట చాలా పవర్ఫుల్ అండి. మీరు ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోతే అసలు అడిగే హక్కు కూడా మీకుండదు. మీరు నాకేదైనా ఇస్తే నేను మీకు ప్రతిఫలంగా ఖచ్చితంగా ఏదైనా ఇస్తాను అని తేల్చి చెప్పాడు. ఇక్కడే మనకు మ్యూచువల్ ఎక్స్చేంజ్ అంటే పరస్పర మార్పిడి అనే సిద్ధాంతం కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఉచితంగా ఏదీ రాదు, విలువను ఇస్తేనే విలువ దక్కుతుంది అనే గొప్ప సత్యాన్ని ఆ వ్యాపారవేత్త చాలా సింపుల్గా చెప్పేశాడు. ఆ మాటలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇక తర్వాతి భాగం ది పవర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మార్పిడి శక్తి. ఆ కఠినమైన పాఠం తర్వాత అతనేం చేశాడంటే, ఇప్పుడు ఇందులో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ మాటల తర్వాత అతను తన దగ్గర ఏమీ లేదని బాధపడలేదు. మరుసటి రోజు స్టేషన్ దగ్గర కూర్చుని ఉండగా పక్కనే ఉన్న మొక్కలపై పూసిన పువ్వులు అతని కంటపడ్డాయి. ఎవరైనా భిక్ష ఇస్తే తిరిగి వారికి ఒక పువ్వు ఇవ్వాలని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర లేని దాని గురించి కాకుండా ఉన్న వనరులను విలువైనదిగా ఎలా మార్చాలో అతను నేర్చుకున్నాడు. ఈ చిన్న ప్రయోగం ఎంత అద్భుతంగా పనిచేసిందో తెలుసా? జనాలు ఆ పువ్వులను చాలా సంతోషంగా తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే అతనికి వచ్చే డబ్బు భారీగా పెరిగింది. కేవలం ఒక పువ్వును ఇవ్వడం ద్వారా అతను అక్కడ ఒక కొత్త ఎక్స్చేంజ్ సిస్టమ్ను అంటే ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని విజయవంతంగా సృష్టించాడు. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ఐడెంటిటీ షిఫ్ట్ అంటే గుర్తింపులో మార్పు. ఇది ఈ కథలోనే అత్యంత కీలకమైన ఘట్టం. కొన్నాళ్లకు తనకు ఆ సలహా ఇచ్చిన వ్యాపారవేత్తను అతను మళ్లీ అదే స్టేషన్లో చూశాడు. వెంటనే వెళ్లి ఆయన ఇచ్చిన డబ్బుకు బదులుగా పువ్వులిచ్చాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త చిరునవ్వుతో, ఈరోజు మీరు కూడా ఒక వ్యాపారవేత్తలా మారారు అని అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆ వ్యక్తి మనసులో ఉన్న లిమిటేషన్స్, పాత నమ్మకాలు అన్నీ ఒక్కసారిగా బద్దలయ్యాయి. ఈ వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. నేను కేవలం బిచ్చగాడిని అనే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి నేను నా దగ్గర ఉన్నవి ఇచ్చి విలువను పొందే ఒక వ్యాపారిని అనే గ్రోత్ మైండ్ సెట్కి ఆ వ్యక్తి మారాడు. ఇది కేవలం మాటల మార్పు కాదండి, అతని వ్యక్తిత్వంలోనే వచ్చిన ఒక గొప్ప మార్పు. సరే, అసలు ఈ వృద్ధి మనస్తత్వం అంటే ఏంటో అడాప్టింగ్ ఎ గ్రోత్ మైండ్సెట్ ద్వారా ఇప్పుడు చూద్దాం. ఈ గ్రోత్ మైండ్సెట్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంకితభావం, కృషి, నేర్చుకోవాలనే తపన ఉంటే ఎవరైనా సరే తమ సామర్థ్యాలను, తమ గుర్తింపును పూర్తిగా మార్చుకోగలరు అనే నమ్మకమే ఈ గ్రోత్ మైండ్సెట్. ఆ వ్యక్తి తనను తాను ఒక వ్యాపారిగా గుర్తించిన క్షణంలో జరిగింది ఖచ్చితంగా ఇదే. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అండి. నేను వ్యాపారిని అని తనలో తాను నమ్మకం పెంచుకున్న ఆ వ్యక్తి సడన్గా ఆ రైల్వే స్టేషన్ నుంచి మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్లాడు, ఏమయ్యాడు, అసలు ఏం జరిగుంటుంది అనే ఒక పెద్ద సస్పెన్స్ మిగిలిపోయింది. అది తెలుసుకోవాలంటే మనం ది అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ పూర్తి పరివర్తన ఎలా జరిగిందో చూసి తీరాల్సిందే. ఇప్పుడు
ఈ టైం లైన్ గమనిద్దాం. ఇది ఎలా బిల్డ్ అయిందో చూద్దాం. మొదట రైలులో ఆ చిన్న సంభాషణ, ఆ తర్వాత పువ్వుల ప్రయోగం, మూడవది తనను తాను వ్యాపారిగా గుర్తించడం. కట్ చేస్తే కరెక్ట్గా 4 తర్వాత అదే రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులు ఖరీదైన సూట్లలో కలుసుకున్నారు. అందులో ఒకరు మరొకరిని నన్ను గుర్తించారా అని అడిగాడు. దానికా రెండో వ్యక్తి లేదు నాకు గుర్తులేదు అని బదులిచ్చాడు. అప్పుడు ఆ మొదటి వ్యక్తి నవ్వుతూ ఏమన్నాడంటే, నేనే 4 క్రితం ఇక్కడున్న ఆ బిచ్చగాడిని. మీరే నాకు సరైన మార్గం చూపించారు. ఇప్పుడు నేను ఈ ఊర్లో ఒక పెద్ద పూల వ్యాపారిని అని చెప్పాడు. వినడానికే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది కదో. ఒకప్పుడు చెయ్యి చాచిన వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి ఎదగడం నిజంగా ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఈ మొత్తం కథలో అస్సలైన నీతి ఏంటంటే, ఆ వ్యాపారి మాటల్లోనే చెప్పాలంటే, మనం ఎదుటివారికి ఏదైనా ఇస్తేనే మనకు తిరిగి ఏదైనా లభిస్తుంది. పవర్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ అంటే ఇదే. విలువైనది ఇస్తే విజయం ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. మరి ఈ అద్భుతమైన కథ విన్నాక మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. రేపటి మన భవిష్యత్తును మార్చుకోవడానికి ఈరోజు మనం ఈ ప్రపంచానికి ఏ విలువనందిస్తున్నాం? మనం కేవలం తీసుకోవడానికి మాత్రమే పరిమితమవుతున్నామా? లేక మన దగ్గరున్న వనరులతో ఎదుటివారికి ఏదైనా ఇచ్చి కొత్త మార్పును సృష్టిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మనలోని గ్రోత్ మైండ్ సెట్ను మేల్కొల్పుదాం. మళ్ళీ కలుద్దాం.